తాజా అంశం చూస్తున్నాం. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత వద్ద ఉన్న శాఖలను ఆర్థిక శాఖ మంత్రి పన్నీర్ సెల్వంకు బదలాయించారు. ఈ మేరకు రాజ్భవన్ వర్గాలు ఓ ప్రకటన వెలువరించాయి. పన్నీర్ సెల్వం మంత్రివర్గ సమావేశాలు నిర్వహించేందుకు అనుగుణంగా ఉత్తర్వులిచ్చారు. జయలలిత తిరిగి విధులు నిర్వర్తించే వరకు ఆమె వద్ద ఉన్న శాఖలను పన్నీర్ సెల్వం నిర్వహిస్తారు. గత నెల 22 నుంచి జయ అనారోగ్యంతో అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మరికొంతకాలం జయ ఆసుపత్రిలోనే ఉండాల్సి ఉంటుందన్న వైద్యుల సూచన మేరకు పరిపాలనలో ఇబ్బంది కలగకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అన్నాడీఎంకే వర్గాలు తెలిపాయి. దీంతో ఆపద్ధర్మ ముఖ్యమంత్రిని నియమిస్తారంటూ కొన్ని రోజులుగా జరుగుతున్న ప్రచారానికి తాజా మార్పుతో తెరపడినట్లయింది. శాఖల బదలాయింపునకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్, శాఖల బదలాయింపునకు కారణం ఏంటి? జయలలిత ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? గత 20 రోజులుగా తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నారు. ఒకానొక దశలో ఆమె పరిస్థితి ఆరోగ్యం మరింత ఆందోళనకరంగా ఉందని తెలపడంతో విదేశాల నుంచి లండన్ నుంచి ఒక వైద్యులు, ఢిల్లీలోని ఎయిమ్స్ నుంచి వైద్యులు వచ్చి ఆమెకు నిరంతరంగా వైద్య పరీక్షలు చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో గత 20 రోజులుగా ముఖ్యమంత్రి అధికార విధులకు దూరంగా ఉన్నటువంటి ఈ తరుణంలో పలు కీలకమైనటువంటి కొన్ని సమస్యలకు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఒక వ్యక్తి కీలక నిర్ణయాలు తీసుకునేటువంటి తరుణం ఏర్పడింది. ముఖ్యంగా ఇటువంటి కావేరీ జలాల సమస్య కానివ్వండి, మిగతా ఇటువంటి కొన్ని నిర్ణయాలు, కీలక నిర్ణయాలు తీసుకునే ముఖ్యమంత్రి తీసుకోలేని ఒక పరిస్థితి ఇక్కడ ఉత్పన్నమైంది. దీంతో ప్రతిపక్షాలు అన్నాడీఎంకే శాసనసభాపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి ఒక తాత్కాలిక ముఖ్యమంత్రిగా లేకపోతే ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఒకరిని ఎన్నుకోవాలి అంటూ కూడా వీళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు ప్రతిపక్షాలు. ఈ నేపథ్యంలో కాకపోతే ముఖ్యమంత్రి ఒకవైపు కోలుకుంటూ ఉండడంలో ఇంకో వ్యక్తిని ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగానో లేకపోతే తాత్కాలిక ముఖ్యమంత్రిగానో తీసుకోవడం వల్ల తమిళనాడులో కోట్లాది మంది ఉన్నటువంటి అన్నాడీఎంకే శ్రేణులలో ఒక విధమైనటువంటి ఆందోళన రేకెత్తే అంశం ఉండడంతో అన్నాడీఎంకే సీనియర్ నేతలంతా కూడి ఒక నిర్ణయానికి వచ్చేశారు. ముఖ్యమంత్రి గతంలో ఏంటంటే ఒక 32 ఇయర్స్ 32 సంవత్సరాల క్రితం ఇదే విధంగా ఎంజీఆర్ ఇదే అపోలో ఆసుపత్రిలో కోలుకుంటూ ఉన్నారు. 4 నెలలు ఆయన ఇట్లా ఆసుపత్రిలో ఉన్నారు. ఆ తరుణంలో ఒక గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కి ఏం చేశారు, ముఖ్యమంత్రి విధులను గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కి అప్పటి గవర్నర్ గా ఉన్నటువంటి ఎస్ఎల్ ఖురానా అనే గవర్నర్ విధులను బదలాయించారు. ఆ యొక్క సాంప్రదాయాన్ని ప్రస్తుతం కూడా కొనసాగిస్తూ పన్నీర్ సెల్వానికి ముఖ్యమంత్రి ఏ విధులైతే నిర్వహిస్తున్నారో, ఇప్పుడు సాధారణ పరిపాలన, హోంశాఖ తదితర విధులు ఉన్నాయి. ఈ విధులు మాత్రం పన్నీర్ సెల్వానికి బదలాయించారు. కాకపోతే పన్నీర్ సెల్వం ఆర్థిక మంత్రిగాను అదనంగా ముఖ్యమంత్రి నిర్వహిస్తున్నటువంటి విధులను నిర్వహిస్తారు. అంతే తప్ప ఈయన ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కాదు, తాత్కాలిక ముఖ్యమంత్రి కాదు. ముఖ్యమంత్రిగా జయలలిత కొనసాగుతారు. పన్నీర్ సెల్వం ఆయన యొక్క బాధ్యతలను నిర్వర్తిస్తారు. ఉదాహరణకి కేబినెట్ సమావేశం జరుగుతుందనుకోండి, ఈ సమావేశానికి అధ్యక్షత వహించి కీలక నిర్ణయాలు తీసుకునేటువంటి అధికారం ఆ విధులను నిర్వహిస్తున్నటువంటి పన్నీర్ సెల్వానికి ఉంటుంది. శ్రీనివాస్, కేబినెట్ అంటే మంత్రివర్గానికి అధ్యక్షుడిగా ఉండే వారికి ఉండే అర్హతలు అంటే బాధ్యతలన్నీ కూడా పన్నీర్ సెల్వానికే ఉంటాయా? అవును. మంత్రివర్గం సమావేశం జరిగేటప్పుడు సమావేశానికి ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి ఓ వ్యక్తి సాధారణంగా అధ్యక్షత వహించి మంత్రివర్గంతో చర్చించి తుది నిర్ణయం ముఖ్యమంత్రే తీసుకుంటారు. ఈ నేపథ్యంలో కేబినెట్ సమావేశం, మంత్రివర్గ సమావేశం జరుగుతూ ఉన్నప్పుడు ఆ కీలక నిర్ణయం తీసుకునేటువంటి అధికారం మాత్రం ఇప్పుడు ఈ అధికారం బదలాయింపు ద్వారా పన్నీర్ సెల్వానికి దక్కింది. అదే విధంగా ముఖ్యమంత్రి చూస్తున్నటువంటి వివిధ శాఖలు, సాధారణ పరిపాలన, హోంశాఖ, మళ్ళా ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు సంబంధించిన అడ్మినిస్ట్రేషన్ తదితర ఏ విధులైతే ముఖ్యమంత్రి ఇప్పటిదాకా నిర్వహిస్తూ ఉన్నారో ఆ విధులను ఒక కీలకమైన నిర్ణయాలు వచ్చినప్పుడు ముఖ్యమంత్రి విధులు పన్నీర్ సెల్వం నిర్వహిస్తారు. అంతే తప్ప పన్నీర్ సెల్వం ముఖ్యమంత్రి కాదు, ముఖ్యమంత్రి విధులను నిర్వహిస్తున్నటువంటి ఒక సీనియర్ మంత్రి.
తిరిగి జయలలిత కోలుకుని వచ్చేదాకా ముఖ్యమంత్రి విధులను పన్నీర్ సెల్వం నిర్వహిస్తారని రాజ్భవన్ తెలియజేసింది. భారత రాజ్యాంగంలోని 166వ అధికరణ కింద గవర్నర్ కు ప్రాప్తించినటువంటి ఒక హక్కుల ప్రకారం ఈ యొక్క అధికార బదలాయింపును ముఖ్యమంత్రి సలహా మేరకు తాను చేస్తున్నట్లు రాజ్భవన్ విడుదల చేసిన ప్రకటనలో తెలియజేశారు. ధన్యవాదాలు శ్రీనివాస్.